నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కుట్రను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగుతున్నాయి. ఇవాళ దగదర్తిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారంటూ టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పైన హత్యాయత్న ప్రయత్నం జరిగింది, హత్యాయత్న కుట్ర కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కావలి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దగదర్తి మండలంలో స్థానిక నేతల ఆధ్వర్యంలో కూడా శవయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఏంటి ప్రధానంగా కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి టార్గెట్గా వైసీపీ మూకలు కూడా రెచ్చిపోతున్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? మా ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయటం, హత్య చేసి ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కావ్య కృష్ణ అడ్డు తొలగించుకోవాలి రాజకీయంగా ఒక ప్రయత్నంలో భాగంగా నిన్న అన్నవరం క్వారీలో డ్రోన్ కెమెరాలు ఎగిరించి కావ్య కృష్ణారెడ్డి అక్కడ ఉంటాడనే ఉద్దేశంతో కత్తులు కటార్లు ఇచ్చి పంపించి ప్రయత్నం చేశాడు. ఎమ్మటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ని అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి. రిమాండ్కి పంపించకపోతే మళ్ళీ ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగిస్తాం, ఇంకా భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారు, భారీ ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నారు, అక్కడ వీడియోలు తీసేదానికే నేను పంపించానని చెప్పి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు. ఏమంటారు? పనికి మాలినోడికి పనిమంతుడికి తేడా అది గ్రావెల్ క్వారీ కాదు, అది మెటల్ క్వారీ. గ్రావెల్ క్వారీకి మెటల్ క్వారీకి తేడా తెలియకుండా డ్రోన్ ఇది ఈయన నియోజకవర్గంలో లేదు, అది ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. అక్కడ శాసనసభ్యులు ఉన్నారు, అక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈయనకేం సంబంధం? ఈయన ఎందుకు పోవాలి అక్కడికి? కరెక్ట్ కాదు కదా. నువ్వు ఒకటే కావ్య కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఒక్క దగదర్తి మండలంలో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాడు. అవి ఓర్చుకోలేక తట్టుకోలేక కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉంటే మన రాజకీయ మనుగడ ఉండదని కృష్ణారెడ్డి ఏ విధంగా అయినా హతమార్చాలని చేసే ప్రయత్నం తప్పక వేరే ప్రయత్నం వరుసగా చూస్తున్నాం. ఏదైతే పైలాన్ కూల్చివేతలు కావచ్చు, తాజాగా అదే మండలంలో కూడా భోగల్ మండలంలో పైలాన్లు శంకుస్థాపన శిలాఫలకాలు పగలగొట్టడం, ఇవన్నీ కూడా ఏ విధంగా చూడాలి? అంటే కృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని తట్టుకోలేకున్నాడు. కృష్ణారెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం నా రాజకీయ మనుగడ ఉండదు, నేను మళ్ళీ ఎమ్మెల్యే కాలేనని ఒక అక్కసుతో ఆయన హతమార్చాలనే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరేం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? ఏం కూడా ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఈయన చేసిన ఈ హత్యాయత్నానికి అతన్ని ముద్దాయినిగా పెట్టుకుంటారు కాబట్టి అతను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తే ఈ నిరసన కార్యక్రమాలు ఎడితే ఆగుతాయి. లేకపోతే మా కార్యకర్తల్లో చాలా ఆందోళనగా ఉంది. ప్రతాప్ రెడ్డి భద్రతకి మాకు భయం పడుతుంది. అతన్ని ఏ రోజు ఈ విధంగా చేయిస్తాడో, అతనికి ఏమంటే ఈ అనంతపురం కడప గోండాలను తీసుకొచ్చి ఈ విధంగా హత్యాయత్నం చేస్తుంటే ఇన్ని రోజులు అతను మేము కాచుకొని ఉండాలా? ఈ విధంగా అతను అరెస్ట్ చేసి అతను చట్టం శిక్షించకపోతే ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తాడు. అందుకని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా కావాలో చూసారు? ఎప్పుడూ లేదండి. ఎప్పుడు నెల్లూరు జిల్లా కావాలి నియోజకవర్గంలో ఇప్పుడు కార్యక్రమం లేదు. రాజకీయ మాలు తగులు పోగులు జరుగుతుంటాయి, కానీ రాజకీయ హత్యలు, రాజకీయ ఈ హింసలు ఇప్పుడు ఇదాగా లేదు. ఇది కొత్త సంస్కృతిని ప్రతాప్ రెడ్డి ప్రవేశపెట్టాడు ఇక్కడ. అంటే ఏడాది పూర్తయింది, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టార్గెట్గానే ఈ పనులన్నీ జరుగుతున్నాయంటారా? ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది గెలిచిన రోజు మా కార్యకర్తలందరికీ ఒకటే చెప్పాడు ఆయన, గ్రామంలో మనం అభివృద్ధి చేసుకుందాం కానీ వాళ్ళు చేసిన పనికి వాళ్ళని పని మనం చేయకూడదు అని ఆయన చెప్పడం జరిగింది. అలా చెప్పాడు కాబట్టే మేము ప్రశాంతంగా ఉన్నాం. మేము ప్రశాంతంగా ఉండలేకే ఈ పనికిమాలిన ముండా కొడుకులు వీళ్ళు ప్రశాంతంగా ఉండారు కదని రెచ్చిపోయినారు. మీరు రెచ్చిపోతే చచ్చిపోతారు. మేము చెప్పాం మొన్ననే, సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు మా అధికారం ఉంది. అందుకొని మీ పరిపాలన ఉన్నప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం, మీరు ఏం చేయలేకపోయారు. ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఏ గ్రామంలో కూడా ఏం చేయలే. కనీసం మంచినీళ్ళ కొరత ఎక్కడ చూసినా. మొన్న ఎలక్షన్ల ముందు కొన్ని గ్రామాల్లో కొన్ని మున్సిపాలిటీలు ఆయన రానివ్వలేదు. అసలు రానివ్వకుండా నాయన నువ్వు వెళ్ళిపో, నీ పరిపాలన చాలు అని చెప్పారు. ఆయన ఆ రోజే ఓడిపోయాడు అతను. కానీ ఆయన ఏంటంటే ఇంకా అంతకుమంటి దిక్కు లేక ఆయన వేయడం జరిగింది. ఆయన 33,000 ఓటులతో కూడా ఓడిపోవడం జరిగింది. మా కావ్య కృష్ణారెడ్డి గారు చాలా క్రమశిక్షణ వ్యక్తి. నిద్రమంచం లేచినప్పటి నుంచి ఆయన ప్రచారంలో తిరిగిన ఊర్లో ఆయన మైండ్లో పడిందంటే ఏ ఊరిని మర్చిపోడు. ఎక్కడ ఏ సమస్య అడిగాడు ఆ సమస్య ఏం చేయాలనే ఈరోజు ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఆయన ఇక రాకుండా బొక్కలో పెట్టాలి. అలాంటి పనికిమాలిన వాళ్ళు వస్తే నిజాయితీ పరులు ఇబ్బందులు పడే అతని కంటే ఘోరంగా చేసిన వ్యక్తి ఎవరు లేరు. గ్రావిల్ మాఫియా ఈడ విమానాశ్రయంలో బాగు చేయాల్సింది బానిచ్చి గ్రావిల్ ఎత్తిన పనికిమాలినాడు ఎవడన్నా ఉండడంటే ఇతనే.
గ్రావెల్ ఎత్తిన మొత్తం మీద తీసుకుంటే ఏదైతే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కూడా విధించాలని చెప్పి టీడీపీ శ్రేణులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలిచిన రోజు నుంచి కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి టార్గెట్గా వైసీపీ అనేక కార్యక్రమాలు చేపట్టడం, ఇబ్బందులకు గురి చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తాజాగా హత్యా ప్రయత్నం కూడా చేశారంటూ కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి. అడుగట్టు రౌడీ నేర్పించా అయ్యా రావిరెడ్డి, నేను నమస్కారం స్వామి.